ఢిల్లీకి వెళ్లి అమృత్ పథకం మీద ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ చెబుతున్నారని, కార్ రేస్ కు సంబంధించి ఇటీవలే గవర్నర్ అనుమతి కోరామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మేము ఎవరిని జైల్లో పెడతామని అనడం లేదని, తనను తాను రక్షించుకునేందుకు కేటీఆర్ కేంద్రం వద్ద మోకరిల్లేందుకు వెళుతూ ప్రజల దృష్టిని మరల్చుతున్నారని పొన్నం ఆరోపించారు. రవాణా శాఖలో ఈరోజు నూతనంగా వ్యవస్థను పటిష్టపరిచి పెరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలను నివారించి రవాణా నిబంధనల పట్ల అవగాహన కల్పించే విధంగా 113 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ నూతన రక్తంతో తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను మరింత పటిష్టవంతం చేసి అక్రమ రవాణాలు కానీ, లైసెన్సులు, డ్రైవింగు, నిర్లక్ష్యము, ప్రాణాలు, చట్టము, గౌరవము అనేటువంటి అంశాల మీద ఎన్ఫోర్స్మెంట్ చేసే విధంగా వీరి సేవలు వినియోగించుకోవడం జరుగుతుంది. ఇదే సందర్భంలో రాజకీయ పరిణామాలకు సంబంధించి సమావేశం అనంతరం చూస్తూ ఉంటుంటే టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఢిల్లీకి వెళ్తున్నట్టుగా, అదేదో అమృత్ పథకం మీద ఫిర్యాదు చేయడానికి పోతున్నట్టుగా పత్రికలకు చెప్తా ఉన్నాడు. వాస్తవాన్ని కుండలు బద్దలు కొట్టినట్టుగా నిజాయితీగా ఒప్పుకుంటే సంతోషం. ఇప్పటికే మీకు తెలుసు, కార్ రేసుకు సంబంధించి స్పష్టంగా ఏసీబీకి సంబంధించి ఏసీబీ పక్షాన అధికారుల మీద విచారణ చేయడానికి సంబంధించిన విషయం లోపల కార్యక్రమం జరుగుతూ ఉంది. రాజకీయంగా ప్రజాప్రతినిధులను విచారించాల్సిన సంబంధించిన విషయంలో గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి. అందుకు సంబంధించి సంబంధిత శాఖ ప్రభుత్వం పక్షాన ఇప్పటికే దాదాపు 15 రోజుల కింద గవర్నర్ గారి దగ్గరికి అనుమతి కోసం పంపడం జరిగింది. వీటన్నిటి పరిణామాల్లో ఒకవైపు జాప్యం జరుగుతుంటే తొందరగా ఈ ప్రక్రియ మేము ఎవరిని కూడా జైల్లో పెడతామంటలేము, లేదా ఇవన్నీ కూడా తప్పు చేసిన వాళ్ళను మేమేదో వ్యక్తిగతంగా నిందించడం లేదు. చట్టంలో విచారణ జరిపి అందుకు ఒకవేళ బాధ్యులు నిరూపించిన తర్వాత తప్పకుండా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది.